జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నాకి దిగిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ధర్నాతో పాటు అక్కడ ఆయన ఒక ఫోటో ఎగ్జిబిషన్ను కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది. మరి ఆయన హయాంలో 79 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోతే ఎప్పుడు కూడా నోరు విప్పని జగన్మోహన్ రెడ్డి మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజుల్లోనే ఇన్ని హత్యలు జరిగాయి అంటూ ఆయన ఎంత హంగామా ఓవర్ యాక్షన్ చేయడం కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మరి ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమే అని చెప్పి, అలాగే కూటమి ప్రభుత్వంపై ఆయన చేయాల్సిన ఆరోపణలు లేవు గనకనే ఇది హత్యను అడ్డు పెట్టుకొని ఇలా రాజకీయం చేస్తున్నాడు అని చెప్పి వార్తలు అయితే వింటూ ఉన్నాం. మరి ఆయన దీక్ష వెనుక ఉన్న మర్మం ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సో జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నాకి దిగటం ఈరోజు మనం చూస్తూ ఉన్నాము. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది అని చెప్పి కూడా విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే సో ఆయన హయాంలో మనం చూసాం టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది చనిపోయారో, అలాగే దళితులు కూడా ఎంతమంది చనిపోయారో మనం చూసాం. అప్పుడెప్పుడు కూడా నోరు విప్పని మనిషి ఈరోజు ఎక్కడో జరిగిన వ్యక్తిగత హత్యను తీసుకుపోయి జాతీయ స్థాయిలో ప్రచారం చేయడం చూడడం ఒక రకంగా హాస్యాస్పదంగా ఉన్న, సో ఒక రకంగా రాజకీయ అజ్ఞాన అయినా అని కూడా వింటూ ఉన్నాం. సో మీరేం చెప్తారు? అంటే జాతీయ స్థాయికి ఎలాంటి సంబంధం లేని దీన్ని అక్కడ దాకా తీసుకువెళ్ళి హంగామా చేయడాన్ని, ఏదో ఒక 4 మంచి పనులు చేశాడని చెప్పి రోజున రాజశేఖర రెడ్డిని ఈ మీడియా కూడా ఆకాశానికి ఎత్తడం మంచిది కాదు. రాజశేఖర రెడ్డి మంచోడే, వీడియో దుర్మార్గుడని చెప్పి చాలా ఈ యొక్క ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాడుతూ ఉంటారు. అసలు రాజశేఖర రెడ్డి అయినా, రాజారెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా సరే వీళ్ళు చేసిన అన్యాయాలు, దుర్మార్గాలు, అక్రమాలు, భూ కబ్జలు చూసుకుంటే ఈ రోజున అతను వెళ్ళి అక్కడ మీరు చెప్పినట్టుగా ఫోటో ఎగ్జిబిషన్ పెట్టాడు అంటున్నారు మీరు. వీళ్ళ ముగ్గురు చేసిన, ఈ ఫ్యామిలీ మెంబర్లు ముగ్గురు చేసిన దీన్ని మనం పరిగణలోకి తీసుకుంటే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు మన ఎగ్జిబిషన్ పెట్టచ్చు. ఏది అంత లెంగ్త్, అన్ని పాపాలు, అన్ని ఘోరాలు, అన్ని దుర్మార్గాలు, అన్ని భూ కబ్జాలు చేశారు వీళ్ళు. సో కాబట్టి అక్కడ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు కూడా మనం ఎగ్జిబిషన్ పెట్టచ్చు. అంటే అంత లెంగ్త్ పెట్టచ్చు. మనకి అన్ని వందల వేల కిలోమీటర్లు మనం ఎగ్జిబిషన్ పెట్టచ్చు. ఈ రోజున తగుదునమ్మా అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి కేవలం ఏమీ లేదమ్మా. ఇతను అధికారాన్ని కోల్పోయిన తర్వాత అతను ఒక మానసికంగా ఒక విధంగా తయారైపోతాడు. ప్రతిసారి కూడా అంతే, ఇప్పుడని కాదు, ఎప్పుడెప్పుడు అధికారంలో ఉండడో. మీరు అంతకుముందు పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా అతని వ్యవహార శైలి చూస్తే, సో రాజకీయం అధికారంలో లేకపోతేనే ఒక అతనిలో ఉన్న ఫ్యాక్షనిస్ట్ నిద్రలేగిస్తాడు. చూశారు కదా మీరు మొన్న అసెంబ్లీ దగ్గర ఆ పోలీసు ఆఫీసర్తో మాట్లాడిన తీరు, వ్యవహార శైలి. అదేవిధంగా మనకి ఆ బాబు గారు సీఎంగా ఉండగా రోజున ఇన్వెస్ట్మెంట్ సమిట్ జరుగుతున్నప్పుడు అక్కడ ఏ విధంగా మాట్లాడాడు, అక్కడ కమిషనర్ యోగానంద్ తోటి ఏ విధంగా ఘర్షణ పడ్డాడు, 2 ఏళ్ళలో నేను సీఎం కాబోతున్నాను, నీ అంతు చూస్తానని చెప్పి. సో మనం చాలా సందర్భాల్లో చూసాం. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి సంబంధించిన ట్రావెల్స్, దివాకర్ ట్రావెల్స్ బస్సు నందిగామ విజయవాడ మధ్యలో యాక్సిడెంట్ అయినప్పుడు కొంతమంది చనిపోవడం జరిగింది. ఆ రోజున అక్కడికి వెళ్ళి అతను చేసిన యాగి మనం చూసాం. అక్కడ అప్పుడు ఉన్న కలెక్టరు, ఆయన పేరుతో బాబు, ఆయన మీద వ్యవహరించిన తీరు, మాట్లాడిన తీరు, అలాగే అక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ అధికారుల మీద తీరు, అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న కాపీలు లాక్కోవడానికి వ్యవహరించిన తీరు, మీ అంతు తేలుస్తానని చెప్పి నేనే కాబోయే సీఎంనని. సో ఎంత యాగి చేశాడో చూసాం. ఇతను అధికారాన్ని కోల్పోతే తట్టుకోలేడమ్మా. సో అధికారాన్ని కోల్పోయినప్పుడల్లా అతనిలో ఉన్న మృగం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల్ని అసెంబ్లీలో అవహేళన చేయడం, లేకపోతే తన చుట్టూ ఉన్న మనుషుల చేత వాళ్ళని మానహారణం చేయడం, సోషల్ మీడియాలో మానహారణం చేయడం, వాళ్ళని కుటుంబ సభ్యులని అందరినీ కూడా విమర్శించడం చేస్తూ ఉంటాడు. కేవలం ఇంట్లో కూర్చుని, తాడేపల్లి కొంపలో కూర్చుని పబ్జీ ఆడుకుంటా ఈ గత 5 ఏళ్లలో తను ల్యాండ్, శాండ్, వైన్, మైన్ రూపంలో కానీ ఇటు వివిధ రంగాల్లో అతను వేసిన స్కీమ్ అంతా కూడా స్కామే. ఏ విధంగా దోపిడీ చేశారనేది చూడాలి. ఇప్పుడు బాబు గారు శ్వేతపత్రాలు, రోజుకు ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ అవినీతి గురించి ఈ 164 మంది ప్రశ్నిస్తారు కాబట్టి వీళ్ళకి సమాధానం చెప్పలేక ఏ వంక లేనుడు డొంకట్టుగా ఏడ్చినట్టుగా ఏదో తనకు సంబంధించి తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలే ఘర్షణ పడి ఒక అతను ప్రాణం కోల్పోతే ఈ రోజున దానికి ఒక రాజకీయ రంగు పులిమి నువ్వు ఢిల్లీ వరకు వెళ్ళి ఇంత రభస, ఇంత రచ్చ చేస్తున్నావంటే ఇంకా నీ యొక్క రాజకీయ పరిణితి ఏ విధంగా ఉంది,
నువ్వు ఎంత రాజకీయ అజ్ఞానుడు అన్నది ప్రస్ఫుటంగా తెలుస్తుంది. నువ్వు ఏదో ఆకాశం మీద ఉమ్మూయాలని కోరుకుంటే మనమోహం మీద పడినట్టుగా ఈ రోజున బాబు గారిని, లోకేష్ బాబుని నువ్వేదో ఆ ఢిల్లీ వీధుల్లో ఏదో రచ్చ చేయాలని చూస్తున్నావు. నువ్వు ఆల్ పార్టీ సభ్యులందరికీ కూడా, అఖిల భారత పార్టీలందరికీ కూడా నువ్వు ఒక పిలుపునిచ్చావు. పిలుపునిస్తే ఒక్కడు రాలేదు. ఏదో అన్ఫార్చునేట్గా అతను ములాయం సింగ్ కొడుకు మాత్రం వచ్చాడు, అతను అఖిలేష్ యాదవ్ వచ్చాడు. మరి అతనికి ఏదైనా తప్పుగా ఇన్ఫర్మేషన్ వెళ్ళిందో అసలు ఏంటో తెలియదు, కానీ అతను ఎందుకు వచ్చాడో తెలియదు, కానీ అది కూడా శోచనీయమే. అసలు అతను కూడా రాకూడదు. అతను ఇటువంటి దానికి వస్తే అతనుకున్న క్రెడిబిలిటీ కూడా అతను పోగొట్టుకుంటాడు. సో ఏదేమైనా సరే ఇతను రాజకీయాలకి అనర్హుడు. ఇతను తండ్రిని అడ్డం పెట్టుకుని ఎన్ని మర్డర్లు చేశాడు, ఎన్ని హత్యలు చేశాడు, ఎన్ని దుర్మార్గాలు చేశాడు మనకు తెలుసు. అలాగే గత 5 ఏళ్లుగా మనం చూసాం. ఒక డాక్టర్ సుధాకర్ కేసు కానీ, వాళ్ళ సొంత చిన్నాయన కేసు కానీ, ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన డ్రైవర్ హత్య కానీ, అలాగే మాస్క్ లేదని చెప్పి ఒక దళితుడిని చంపేసిన కేసు కానీ, ఇసుక దుర్మార్గాన్ని ప్రశ్నించినందుకు ఒక దళితుడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో గుండు కొట్టించిన ఉదాంతం కానీ, అలాగే అబ్దుల్ సమీద్ ఎవరో ఒక కుటుంబ సమేతంగా అతని యొక్క ల్యాండ్ లాగేసుకుంటే న్యాయం జరగబోయేటప్పటికి రోజు విపరీతంగా బెదిరిస్తుంటే కుటుంబంతో సహా చనిపోయిన ఉదంతాలను చూసాం. ఎన్ని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎంతమంది ఈ యొక్క దాష్టికాలను చూసాం, ఇతను చేసిన దాష్టికాలు. అలాగే కేవలం ఒక వర్గం మీద, ఒక కమ్మ జాతి మీద కక్ష కట్టి ఆ కమ్మ జాతికి సంబంధించిన వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాడు. అదేవిధంగా అమర్ రాజా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎక్కడో అమెరికాలో హ్యాపీయెస్ట్ లైఫ్ని వదులుకొని సొంత రాష్ట్రానికి, సొంత ఊరికి, వాళ్ళ జిల్లాకి ఏదో చేయాలనే ఒక దృక్పథంతో వాళ్ళు వచ్చి ఆ రోజున ఉన్న పరిస్థితుల్లో ఆ రాష్ట్రం నలుమూల నుంచి, శ్రీకాకుళం నుంచి అటు లాస్ట్ చిత్తూరు వరకు కూడా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ డబ్బులు, ఆస్తులు తీసుకొచ్చి ఇక్కడ ల్యాండ్స్ కొని, ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టి, ఇక్కడ ఆస్తులు సమకూర్చుకుంటే కనీస వసతులు, ఎయిర్పోర్టు లేకుండా, కనీసం ఒక రోడ్డు మార్గం కూడా లేకుండా సరే ఊరి మీద ప్రేమతోటి, సొంత గడ్డ మీద ప్రేమతోటి చిత్తూరు జిల్లాలో వాళ్ళ అమర్ రాజా గ్రూప్ ఆఫ్ ఫ్యాక్టరీ పెడితే వాళ్ళని ఏ విధంగా నువ్వు ఇబ్బంది పెట్టి, ఏ విధంగా వాళ్ళని నానా యాగి చేసి వాళ్ళు అక్కడి నుంచి తరలి తెలంగాణకు వచ్చే వరకు నువ్వు నిద్రపోలేదే. అసలు నువ్వే నాయకుడివి. ఇప్పుడు ఈ దీక్షపై కూడా ప్రజల నుంచి చాలా విమర్శలు అయితే వస్తున్నాయి. ఇతనికి పాలించడం చేతగారు, అలాగే పాలించే వాళ్ళని వాళ్ళ పని వాళ్ళు చేసుకునివ్వడు అని చెప్పి. ఎందుకంటే ఒక పక్కేమో అసెంబ్లీలో చూస్తేనేమో శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన అవినీతి అంతా కూడా అసెంబ్లీ సాక్షిగా బయటపడే అవకాశం ఉంది. మరోపక్క కేంద్రం బడ్జెట్లో కూడా ఏపీకి నిధులు కేటాయించింది. ఒక క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు గారికి పోతుంది. సో ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. అంటే ఆ అటెన్షన్ మొత్తం ఆయనపై ఉండేలాగా, ఏదో ఒక రూపంలో ఆయనపై ఉండేలాగా చేసుకోవడానికి ఇలా ఢిల్లీలో దీక్ష అని కూడా అంటున్నారు. మీరేమంటారు? ఇది 100% అమ్మా, ఇది డైవర్ట్ పాలిటిక్సే. ఒకటి తన్ను కాపాడుకోవడం కోసం తను అక్కడ అసెంబ్లీలో ఈ చేసిన దుర్మార్గాల్ని, అక్రమాలని, ఈ అన్యాయాల గురించి అవినీతిని ప్రశ్నిస్తారని చెప్పి అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడం కోసం. రెండోది, ఆల్రెడీ 5 ఏళ్లుగా నువ్వు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానీకానికి ఎంత అన్యాయం చేశావు, ఎంత మోసం చేశావు, ఎంత దారుణాలు చేసావు, దుర్మార్గాలు చేసావు అందరికీ తెలిసిన విషయమే. నువ్వు అధికారం కోల్పోయినప్పుడు కూడా ఇంకా రాష్ట్రాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నావు. ఈ రోజున ఏదో కొంతమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, కొంతమంది ఇన్వెస్టర్లు ఆంధ్ర వైపు వస్తుంటే కూడా వాళ్ళందరినీ భయభ్రాంతం చేసే విధంగా నువ్వు ఢిల్లీలో మాట్లాడతావు. నేను మళ్ళీ వస్తాను, ఇదేమీ శాశ్వతం కాదు ఈ ప్రభుత్వం అని చెప్పి ఒక ఇండైరెక్ట్గా కూడా వాళ్ళందరికీ కూడా నువ్వు ఒక హెచ్చరిక చేస్తున్నావు. ఆల్రెడీ ఇప్పటికే ఆంధ్రాలో ఒక భూతం ఉంది, వెళదామా వద్దని మీమాంసలో కూడా చాలామంది ఇన్వెస్టర్సును, పారిశ్రామికవేత్తలు కూడా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బాబు గారు నేను ధర్మరాజుని, నేను ధర్మంగానే పరిపాలిస్తాను అనే ఒక రీతిని మాత్రం కొనసాగితే మాత్రం కష్టమమ్మ. ఎందుకంటే ఇతను చేసిన దుర్మార్గాలు కానీ, ఇతని మీద ఉన్న ఈడీ కేసులు కానీ, సిబిఐ కేసులు కానీ, రాష్ట్రంలో చేసిన ఇన్ని రంగాల్లో చేసిన దోపిడీకి కూడా ప్రతిదీ కూడా మన దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి, హ్యాంపుల్ ఆఫ్ ఎవిడెన్స్ ఉన్నాయి. అన్నిటి కూడా తొందరగా ఫ్యాబ్రికేట్ చేసి తొందరగా జ్యుడిషియరీగా యాక్షన్ తీసుకుని ఇతను తీసుకెళ్లి తీహార్ జైల్లో వేస్తే కానీ రాష్ట్రం బాగుపడదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు మనశ్శాంతిగా బతకలేరు. లేదంటే ఇతను రోజుకొక ఇష్యూ తీసుకొస్తాడు, రోజుకొక ప్రాబ్లం రైజ్ చేస్తాడు, ఆంధ్రాని ఏదో విధంగా అతలాకుతలం చేసి, ఆంధ్రాని ఏదో విధంగా అనిశ్చితి తీసుకొచ్చి ఈ విధంగానే ఇతను యాగి చేస్తూ ఉంటాడు. కాబట్టి డెఫినెట్గా ఇతను చేసిన అన్యాయాల గురించి కానీ, ఇతను చేసిన దుర్మార్గాల గురించి కానీ ఒక పెద్ద డాక్యుమెంటరీ తయారు చేసి మనం కూడా
ప్రతి రాష్ట్రానికి కూడా మనం ఒక టీం వెళ్ళి ఇతను ఎటువంటి వ్యక్తి, ఇతని తాత ఎటువంటి వాడు, ఇతని తండ్రి ఎటువంటి వాడు అని చెప్పి మొత్తం ప్రపంచానికి దేశానికి కూడా తెలియపరచవలసిన ఆవశ్యకత ఉంది. ఆ కార్యక్రమం కూడా మనం చేయాలి. ఎందుకంటే ఏమీ లేని దానికి ఇవాళ పదే పదే బాబు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి ఇష్టానికి నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. రెడ్ బుక్ పెట్టుకుని అందరినీ బెదిరిస్తున్నాడు, రెడ్ బుక్ పెట్టుకుని ఊరంతా తిరిగాడు, ఆ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నాడు అని చెప్పాడు. అరే అయ్యా, నువ్వు నీ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని కదా నడిపావు విన్నా ఎంతకాలం. నీ తండ్రి ఉండగానో అదే రాజ్యాంగాన్ని నడిపావు. ఈ రోజున 5 ఏళ్ల బట్టి నువ్వు నడిపిన రాజ్యాంగమైన రామరాజ్యాన్ని నడిపావా? నువ్వు నడిపింది కూడా రాజారెడ్డి రాజ్యాంగమే కదా, ఒక రాక్షస రాజ్యాన్నే కదా నడిపావు నువ్వు. సో కాబట్టి ఇప్పటికైనా సరే దేశ ప్రజలు ఇది తెలుసుకోవాలి, రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి, ప్రపంచవ్యాప్తంగా తెలుసుకోవాలి. సో బాబు గారు కూడా ఇతన్ని ఉపేక్షించకూడదు. బాబు గారు ఏ విధంగా అయితే ఇతన్ని ఉపేక్షించి ఫ్రీగా వదిలిపెడితే గత 5 ఏళ్లుగా పరిపాలనలో ఏ విధంగా నాశనం చేసాడో మనం చూసాము. అదేవిధంగా ఇతని మీద కఠినంగా శిక్షించాలమ్మా. లేకపోతే ఇతను రాష్ట్రానికి పట్టిన ఒక దరిద్రం, రాష్ట్రానికి పట్టిన ఒక శని. ఈ శని వదలాలంటే ఈ శని తీసుకెళ్ళి తిహార్ జైల్లో పెట్టవలసిందే. ఆ దిశగా ఎంత తొందరగా ఓకే, రాష్ట్రం అభివృద్ధి తర్వాత విషయం, ఇన్వెస్ట్మెంట్ విషయం తర్వాత విషయం, రాష్ట్రాన్ని గాలిలో పెడత విషయం. అసలు ఇప్పుడు బాబు గారు పట్టాలు వేస్తుంటే ఆ పట్టాలు పీకడానికి రెడీ అవుతున్నాడు కదా, రోడ్డు వేస్తుంటే రోడ్డు తవ్వేయడానికి సిద్ధమవుతున్నాడు కదా. సో బాబు గారు ఏదైనా ఒక మంచి పని చేస్తుంటే ఆ మంచి పనిని నాశనం చేయడానికి సిద్ధమవుతున్నాడు. కాబట్టి ముందు ఈ అరిష్టాన్ని, ఈ దరిద్రాన్ని రాష్ట్రం నుంచి తరివేస్తే కానీ రాష్ట్రం బాగుపడదని నా భావన. ఆ దిశగా ఈ కూటమి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుని ముందు ఇది ప్రయారిటీగా తీసుకోమంటున్నా. బాబు గారు ముందు అమరావతి ప్రయారిటీ, పోలవరం ప్రయారిటీ, ఆ విధంగా కొన్ని ప్రయారిటీస్ పెట్టుకున్నాడు ఆయన. అసలు ఎన్ని ప్రయారిటీస్ కాదు నా దృష్టిలో. ఇప్పుడు ఇతను చేస్తున్న యాగి, ఇతను చేస్తున్న రభస చూస్తుంటే అసలు ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడిని తీసుకెళ్ళి తిహార్ జైల్లో వేస్తే అది అసలు అన్ని సమస్యలకి పరిష్కారం వచ్చినట్టే. రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది, రాష్ట్రంలో రావణ రాజ్యం పోయి రామరాజ్యం వస్తుంది. సో కాబట్టి కొంతమంది ఇన్వెస్టర్స్ కూడా భయం పోతుంది, కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా భయం పోయి పర్లేదు, ఏదైతే భూతం ఉందో భూతం రాష్ట్రం వదిలిపోయింది, రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోయింది, రాష్ట్రానికి పట్టిన శని పోయిందని చెప్పి వాళ్ళు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ దిశగా బాబు గారు చర్యలు తీసుకోవాలని, ఆ దిశగానే ఈ కూటమి సభ్యులంతా కూడా ఆలోచన చేయాలని చెప్పి. సో ముందు ప్రయారిటీ టు ఎలిమినేట్, అంటే జగన్ని రాజకీయంగా ఎలిమినేట్ చేయమంటున్నాను నేను. రాజకీయంగా అతను ఎలిమినేట్ చేసి రాష్ట్రం నుంచి బయటకు తీసుకెళ్ళి తిహార్ జైల్లో పెట్టమంట. సో ఆ విధంగా నేను చెయ్యాలి. ఆ విధంగా చేస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు అమ్మా. రైట్, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.